వెల్కమ్ టు .NET ట్రైనింగ్. ఈరోజు సెషన్లో ఏం చేద్దామంటే మనం థీమ్స్ అండ్ స్కిన్స్ అనేది ఎలా ఉంటుందనేది నేర్చుకుందాం. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ప్రీవియస్ సెషన్లో స్టైల్ షీట్స్ ఎలా ఉంటాయి, టైప్స్ ఆఫ్ స్టైల్ షీట్స్, దానిలో కాలింగ్ ఎలా ఉంటుంది, ఎలిమెంట్ టైప్ కాలింగ్, ఐటీ టైప్ కాలింగ్, క్లాస్ టైప్ కాలింగ్ మనం చూసాం. ఇప్పుడు థీమ్స్ అండ్ స్కిన్స్ అనేది మనం ASP.NETలో ఒక పార్ట్, వాటి గురించి తెలుసుకుందాం. నేను ఒక ASPX పేజ్ క్రియేట్ చేసుకున్నాను. దిస్ ఇస్ జస్ట్ ఎంటీ పేజ్. దీనిలో ఏం చేస్తానంటే నేను కొన్ని బటన్స్ తీసుకున్నాను. నేను రన్ చేసుకుంటా. చూడండి, నాకు 7 బటన్స్ వచ్చాయి. ఓకే, నేను వీటికి కానీ స్టైల్స్ అప్లై చేయాలంటే నేను CSS టైప్స్లో ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. ఇన్లైన్ కానీ, ఇంటర్నల్ కానీ, ఎక్స్టర్నల్ కానీ. థీమ్స్ అండ్ స్కిన్స్ కాన్సెప్ట్ ఏంటంటే మీరు ఒకసారి ఒక స్కిన్ ఫైల్ అనేది క్రియేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అవన్నీ ఈ వెబ్ పేజ్లో వాటికి అప్లై అయిపోతాయి. ఓవరాల్ వెబ్ పేజ్కి అప్లై అవుతాయి ఆ కంట్రోల్స్కి కానీ, ఆ స్టైల్స్ అప్లై చేస్తే. అవి క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి అంటే వీ ఆల్రెడీ నో అబౌట్ స్టైల్ షీట్స్ .CSS ఎక్స్టెన్షన్తో ఉంటే ఏ పేజ్లో కావాల్స్తే ఆ పేజ్లోకి మనం లింక్ ప్రొవైడ్ చేస్తామని మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. ఓకే, ఇక్కడ ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మీ ప్రాజెక్ట్కి ఒక స్కిన్ ఫైల్ని యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేస్తామంటే ప్రాజెక్ట్ మీద రైట్ క్లిక్ నొక్కి న్యూ ఫోల్డర్, AP _P థీమ్స్. చూడండి, ఇక్కడ A ఉండాలి, T ఉండాలి. ఇప్పుడు చూడండి, క్రియేట్ చేయగానే మీకు ఒక సర్కిల్ లోగోతో క్రియేట్ అయింది మీ ఫోల్డర్. నార్మల్ది అయితే నార్మల్ ఫోల్డర్లో క్రియేట్ అయిపోతాయి. ఇలా మనం ఎగ్జాక్ట్ చేస్తాం కాబట్టి ఇలా వస్తుంది. దీనికి మనం స్టైల్స్ అనేది యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేస్తాం? యాడ్ న్యూ ఐటమ్ అని క్లిక్ చేయగానే చూడండి, మనకి స్టైల్ షీట్స్ ఆల్రెడీ చూస్తాం. ఇప్పుడు ఏంటి మనకు తెలియంది? స్కిన్ ఫైల్ అనేది మనకు కొత్తది కాబట్టి స్కిన్ ఫైల్ క్లిక్ చేసుకున్నాం. ఎక్స్టెన్షన్ వచ్చి .skin అనేది యాడ్, మనకు ఒక స్కిన్ ఫైల్ అనేది యాడ్ అయింది. ఇవన్నీ కామెంట్స్లో ఉన్నాయి కాబట్టి వీ డు నాట్ నీడ్ దెమ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు ఈ పేజ్లో ఉన్న 7 బటన్స్కి నేను స్టైల్స్ అప్లై చేయాలి, ఈక్వల్ స్టైల్స్ అనుకున్నప్పుడు నేను ఈ స్కిన్ ఫైల్ క్రియేట్ చేసుకుంటాను. ఈ స్కిన్ ఫైల్లో ఈ బటన్కి సంబంధించిన స్టైల్ రాస్తాను. ఎలా రాస్తానంటే ఐల్ టేక్ 1 బటన్. ఇక్కడ చూడండి, మనకి నార్మల్ ASPX పేజ్ లాగా ఏమీ సజెషన్స్ రావు. ఇక్కడ చూడండి, మనం ఇలా క్లిక్ చేయగానే ASP అనగానే మన కంట్రోల్స్ అన్నీ అవైలబుల్గా వచ్చేస్తున్నాయి. మనం జస్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఏంటి, అసలు అలా రాదు. సో మనం అక్కడ కాన్ఫిగర్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకుంటాం. వీటికి ఏంటంటే ID అనేది ఉండదు. ఓకే, టెక్స్ట్ ఉండదు. ఓకే, చూడండి, నార్మల్ బటన్ ASP బటన్ని .NET సర్వర్ అనేది కంపల్సరీగా పెట్టాం. కాన్ఫిగర్ చేస్తున్నాం మనం రాసే స్కిన్ని. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ మనకు సపోజ్ మనకి బ్యాక్ కలర్ కావాలనుకోండి, బ్యాక్ కలర్ సమ్ గోల్డ్ అని పెట్టుకున్నాం. నా స్కిన్ ఫైల్ యాడ్ చేసుకున్నా. ఇక్కడ లైన్లో రాస్తే అది ఇన్లైన్ స్టైల్ అయితే, హెడ్ సెక్షన్లో రాసి మనం స్టైల్ అని పెడితే అది ఇంటర్నల్ అవుతుంది. ఎక్స్టర్నల్ ఫైల్లో రాస్తే అది ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అయితే. మనం ఇవేం వాడట్లా, మనం స్కిన్స్ అనేది వాడుతున్నాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు నా స్కిన్లో బటన్ అనే దానికి బ్యాక్ కలర్ గోల్డ్ అని ఇచ్చాను. ఇది ఎక్స్టర్నల్ ఫైల్లో ఉంది, స్కిన్ ఫైల్లో. దీన్ని నా పేజ్కి లింకప్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ మన టాప్ మోస్ట్లో దిస్ ఈజ్ కాల్డ్ పేజ్ డైరెక్టివ్. ఈ పేజ్ డైరెక్టివ్లో ఆ స్కిన్ ఫైల్ని మనం ఇన్హెరిట్ చేస్తాం. ఎలా అంటే థీమ్ అనే కాల్ చేస్తాం, థీమ్ అనే ప్రాపర్టీతో. ఇక్కడ చూడండి, మన స్కిన్ ఫైల్ ఆటోమేటిక్గా వచ్చేసింది. ఇలా ఎన్ని స్కిన్ ఫైల్స్ ఉంటే అన్ని వచ్చేస్తాయి. నేను దాన్ని అటాచ్ చేసా, సేవ్ చేసా. ఇప్పుడు రన్ చేస్తాను నా పేజ్ని. చూడండి, ప్రీవియస్ స్కిన్ ఫైల్ నేను అటాచ్ చేయనప్పుడు నార్మల్గా ఉన్నాయి, అంటే ఏ స్టైల్ అప్లై అవ్వాలా. స్కిన్ ఫైల్ నేను పెట్టంగానే ఆ బ్యాక్గ్రౌండ్ చూడండి,
గోల్డ్ కలర్లో వచ్చింది. ఇలాగే మీరు హైటు విడ్త్ ఏదన్నా చేంజ్ చేయొచ్చు. మీరు కాన్ఫిగర్ చేసేది ఈ స్కిన్ ఫైల్లో చేస్తారు. సో మీ ఓవరాల్ పేజ్కి ఆ స్టైల్స్ అన్నీ అప్లై అవుతాయి. మీరు అలా ఏ కంట్రోల్ కన్నా మీరు చేసుకోవచ్చు. మీరు లేబుల్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు, టెక్స్ట్ బాక్స్ని చేసుకోవచ్చు. ఓకే, దెన్ సపోజ్ ఐ విల్ టేక్ ఏ టెక్స్ట్ బాక్సెస్ నా. ఓకే, ఫస్ట్ నేను నా టెక్స్ట్ బాక్స్ని నేను కాన్ఫిగర్ చేసుకోవాలి. ఎందుకు? స్కిన్ ఫైల్లో పెట్టుకోవాలి కాబట్టి. రొనెట్ అనేది అది కంపల్సరీ. ఇక్కడ నేను బ్యాక్ కలర్ సమ్ పింక్ ఇస్తున్నా. అలాగే మీరు హైట్ విడ్త్ ఏదైనా సెట్ చేసుకోవచ్చు. ఇది నేను కాన్ఫిగర్ చేసుకున్న స్కిన్. ఓకే, దీన్ని నేను ఈ స్కిన్ ఫైల్లో ప్లేస్ చేసుకుంటా. మనం ప్రీవియస్గా ఏం రాసాం? ఒక బటన్కి రాస్తాం. ఇప్పుడు టెక్స్ట్ బాక్స్కి రాస్తున్నాం. నాకు 3 టెక్స్ట్ బాక్సెస్ ఉన్నాయి. వాటికి ఆ స్టైల్స్ అనేవి అప్లై అయ్యాయి. యాక్చువల్లీ 2 ఉన్నాయి. ఇక్కడ 2 అనేవి వచ్చాయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంకో ప్రాపర్టీ మీరు మామూలుగా వాడేటప్పుడు స్కిన్ ఐడి అనేది ఒకటి ఉంటుంది. సపోజ్ మీరు అక్కడ కానీ ఏదైనా ఐడి ఇచ్చుకున్నారు. ఇక్కడ సపోజ్ ఈ టెక్స్ట్ బాక్స్ ఉంది, దీనికి నేను ఒక ఐడి మెన్షన్ చేసుకున్నా. ఐడి క్యాపిటల్ ఐడి. స్కిన్ ఐడి సమ్ ఏ అని ఇచ్చాయి ఇక్కడ. సో పర్టికులర్ దానికి అప్లై అవ్వాలి. ఇక్కడ చూడండి, నాకు ఈ టెక్స్ట్ బాక్స్కి అప్లై అవ్వాలి అన్నప్పుడు స్కిన్ ఐడి ఏ అని కాల్ చేస్తాను. ఈ సినారియోలో ఏంటంటే పై టెక్స్ట్ బాక్స్కి ఆ స్కిన్ అనేది అప్లై అవ్వదు, ఓన్లీ కింద టెక్స్ట్ బాక్స్కి అప్లై అవుతుంది అని. చూడండి, ఒకటి వచ్చి నార్మల్ టెక్స్ట్ బాక్స్, ఇంకోటి ఏంటంటే స్కిన్ టెక్స్ట్ బాక్స్. ఇది ఎలా డిఫరెన్షియేట్ చేసామంటే ఇక్కడ మనం వాడిన ప్రాపర్టీ స్కిన్ ఐడి. ఇక్కడ మనం కాన్ఫిగర్ చేసేటప్పుడు దీనికి ఒక స్కిన్ ఐడి అనేది మనం మెన్షన్ చేసుకున్నాం. ఓకే, మనం దేనికి అప్లై అవ్వకూడదు అనుకుంటే అసలు ఈ స్కిన్ ఐడి మెన్షన్ చేయం. ఇప్పుడు ఇలా పెట్టామనుకో, 2 టెక్స్ట్ బాక్స్లకి అప్లై అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ స్కిన్ ఐడి అని మెన్షన్ చేసాం. ఈ ఐడి దేనిలో అయితే ఉందో దానికి అప్లై అవుతుంది. ఇది తీసేసాం అనుకోండి, సపోజ్ మనం ఏది ఐడి మెన్షన్ చేయలేదు కాబట్టి ఉన్న టెక్స్ట్ బాక్స్లు అన్నింటికి ఆ స్టైల్ అనేది అప్లై అవుతుంది. ఓకే, ఇది థీమ్స్ అండ్ స్కిన్స్ కాన్సెప్ట్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.